రేపు మహారాష్ట్ర సీఎం ఎంపిక జరగనుంది. రేపు ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. బీజేపీ హైకమాండ్ పిలుపుతో రేపు ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కు ఢిల్లీ వెళ్లనున్నారు. ముగ్గురుతో సమావేశం తర్వాత సీఎంను ప్రకటించే అవకాశం ఉంది. మహారాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ హైకమాండ్ తుది నిర్ణయమన్నారు ఏక్నాథ్ షిండే. రేపు మహారాష్ట్ర సీఎంను ఎంపిక చేయనున్నారు. రేపు ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. బీజేపీ హైకమాండ్ పిలుపుతో రేపు ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కు ఢిల్లీ వెళ్లనున్నారు. ముగ్గురుతో సమావేశం తర్వాత సీఎంను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని ఫైనల్ చేసే దానిపైన బీజేపీ పూర్తి స్థాయి ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి నిన్నటితోనే మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగిసింది. దాంతో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాదు ప్రస్తుతం ఏక్నాథ్ షిండేను ఏ విధంగానైతే అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి ప్రత్యేకంగా అటు గవర్నర్ సైతం కోరారు. సో దానికి అనుగుణంగానే ఇక మరోవైపు మహాయుతి ఏ విధంగానైతే భారీగా మెజార్టీ సీట్లను సాధించడం, ఆ తర్వాత బీజేపీ సైతం సింగిల్ లార్జెస్ట్ సీట్లను సాధించడం, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో మహా సీఎం ఎవరు కాబోతున్నారనే దాని మీద పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు దేవేంద్ర ఫడ్నవీస్, మరోవైపు ఏక్నాథ్ షిండేల పేర్లపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా బీజేపీ మాత్రం ఈ విషయంలో కీ రోల్ పోషించబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ మొత్తం 285 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో 133 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. సో ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ ఎవరు అనుకుంటే వాళ్లే ముఖ్యమంత్రి అవుతారు. సో అందుకోసమే ఏక్నాథ్ షిండే సైతం తనకు కంటిన్యూ చేయాలని చెప్పి బీజేపీని కోరుతున్నారు తప్ప తను డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే తను 57 సీట్లు గెలుపొందారు షిండే సేన. మరోవైపు ఎన్సీపీ సైతం 47 స్థానాల్లో గెలిచింది, ఏదైతే అజిత్ పవార్ పార్టీకి సంబంధించి. సో ఇప్పటికే దీనిపైన కొంత బీజేపీ ముందే నిర్ణయం తీసుకుంటుంది అని భావించారు, కానీ కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా రేపు మాత్రం ఈ మహాయుతిలోని ముగ్గురు ముఖ్య నేతలతో, అంటే దేవేంద్ర ఫడ్నవీస్, మరోవైపు ఏక్నాథ్ షిండే, ఇంకోవైపు అజిత్ పవార్, ఈ ముగ్గురుతో బీజేపీ రేపు కీలక సమావేశం నిర్వహిస్తుంది ఢిల్లీలో. సో ఆ సమావేశంలో ఖచ్చితంగా ఎవరు మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అవుతారనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో వాస్తవానికి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిమాండ్లు కావచ్చు, ముఖ్యంగా మహారాష్ట్రలో అంటే గత ప్రభుత్వాన్ని ఏ విధంగానైతే అస్థిరపరిచారో ఆ సమయంలో ఏక్నాథ్ షిండే తన 40 మంది ఎమ్మెల్యేలతో బయటికి వచ్చారు. శివసేన పార్టీకి సంబంధించినటువంటి 40 మంది ఎమ్మెల్యేలతో బయటికి రావడం, ఆ సమయంలో బీజేపీ మద్దతు ఇవ్వడం, సహకరించడం వల్లే తను ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆ తర్వాత తను ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పనిచేశారు. వాస్తవానికి అంతకంటే ముందు ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినప్పటికీ కూడా బీజేపీ వెనక్కి తగ్గి ఉప ముఖ్యమంత్రి పదవితోనే సరిపెట్టుకుంది. అంతేకాదు ఆ మహాయుతికి మద్దతు ఇచ్చినటువంటి అజిత్ పవార్ ఎన్సీపీకి సైతం అటు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈసారి మాత్రం బీజేపీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి తమ పార్టీకి పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అందులో భాగంగానే రేపు బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నటువంటి జేపీ నడ్డా, దాంతోపాటు అమిత్ షాలు వాళ్ళతో కీలక చర్చలు జరుపుతారు. అనంతరం ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ఒక క్లారిటీ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ పేరే ప్రస్తుతానికైతే ముందంజలో వినిపిస్తున్నప్పటికీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ను కాదనుకుంటే అక్కడ ఉన్నటువంటి మరాఠాల విషయంలో కావచ్చు, లేదంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి శివసేన అంశాలు, వీటన్నిటిని బేస్ చేసుకొని మరొక బీజేపీ నుంచి గెలిచినటువంటి మరొకరికి ఛాన్స్ ఇస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అటు షిండే సేనకు కానీ లేదంటే ఇతర ఏ పార్టీకి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా బీజేపీనే తన ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారనేది మాత్రం తేల్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది. సో దానికి సంబంధించి రేపు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. స్వాతి, రాజు, ఏక్నాథ్ షిండే కాస్త అసంతృప్తిలో ఉన్నారు అని అనుకోవాలా? ఎందుకంటే ఎన్నికల సమయంలో ఒక కార్యకర్తలాగా పనిచేశాను, సీఎం పదవి అనేది ఒక కామన్ మ్యాన్ లాంటిది అని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. జరిగిన పరిస్థితుల్ని కూడా అధినాయకత్వానికి తెలియచేసినట్లు కూడా తెలుస్తోంది ఫోన్లో. సో ఆయన ఏమైనా అసంతృప్తిలో ఉన్నారు అని అనుకోవాలా?
అసంతృప్తి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన కారణం ఒకటే, తను ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే తన పదవిని వదులుకోవాల్సి వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా కొంత ఆవేదన, ఆందోళన అనేది ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ఎందుకంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదే సమయంలో బీజేపీ అటు ఎన్సీపీల మద్దతుతో మహాయుతి పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. సో ఏదేమైనా మహాయుతికి ఒకవైపు బీజేపీ పెద్దన్నలా వ్యవహరిస్తే ఏక్నాథ్ షిండే మాత్రం ఖచ్చితంగా తను ముఖ్యమంత్రి అంటే తనే సీఎంగా ఉన్నారు కాబట్టి తన పరిపాలన కావచ్చు, తనకున్నటువంటి క్లీన్ ఇమేజ్, తను తీసుకొచ్చినటువంటి కొన్ని మహిళల కోసం తీసుకొచ్చినటువంటి పథకాలు, వీటన్నిటి వల్లే మహారాష్ట్రలో గెలుపు అనేది సాధ్యమైందనే ఆలోచనతో వాళ్ళు కనిపిస్తున్నారు. వాస్తవమే అయినప్పటికీ కూడా తను ముఖ్యమంత్రి ఉండడానికి గల కారణం బీజేపీ మద్దతు ఇవ్వడమే. సో బీజేపీ ఇప్పుడు తానే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలనుకుంటున్న తరుణంలో ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే తగ్గాల్సి వస్తుంది. తన ముఖ్యమంత్రి పదవిని వదులుకొని కేంద్రం అంటే బీజేపీ ఎలా చెప్తే అలా వినాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా బీజేపీకి 133 స్థానాలు ఉన్నాయి. అంటే 145 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అనుకుంటుంటే అక్కడ వాళ్ళకి తక్కువగా ఉన్నటువంటి స్థానాలు చాలా తక్కువ, 12 స్థానాలు మాత్రమే. అవి ఎవరైనా మద్దతు ఇస్తారు. సో ఖచ్చితంగా మహాయుతిలో భాగంగా షిండే కావచ్చు, అజిత్ పవార్ కావచ్చు, ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వాళ్ళకి సైతం సరైనటువంటి ప్రాధాన్యత గల పోర్టుఫోలియోలు అవసరమైతే కేంద్రంలో అకామిడేట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా బీజేపీ వాళ్ళతో సంప్రదింపులు జరిపాకే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని, ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దాని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం రేపు కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.